రేయ్ ఎంతసేపు అని బాధపడతావు? అయిపోయింది, ఏదో అయిపోయింది. అంతకరేలికి తీసుకున్న సామాన్లకి డబ్బులు ఇచ్చేసి వస్తాను. రేయ్ నేను వెళ్ళి వచ్చేసరికి సప్లయర్ వాళ్ళకి ఫోన్ చేసి కౌంట్ చెప్పించి సెటిల్ చేసి. రేయ్ ఇంకో మాట, నాన్నకు సంబంధించే ఏ వస్తువు అయినా కానీ పనికిరానివి పారాయి, మిగతావన్నీ ఎవరికైనా ఇచ్చేయి. నేను అంతలోపు వెళ్ళి వచ్చేస్తాను. ఇదిగోరా, ఇది మా నాయన చేయను. ఇవి ఉంగరాలు. చూడరా, ఈ ఇంటి కాగితాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. మా నాన్నకు 10 ఎకరాల పొలం ఉంది, దాని డాక్యుమెంట్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. తీసుకోరా. రేయ్ మెంటల్ ఏమైనా అయిపోయినావా నువ్వు? రేయ్ నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? అన్నా నువ్వే కదా నా నాన్నకు సంబంధించిన యా వస్తువైనా కానీ ఎవరికైనా ఇచ్చేయన్నావు. ఎవరికో ఎందుకని నా ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నానన్నా. నాన్నకు సంబంధించినవి అంటే నాన్న సంపాదించిన ఆస్తులు, ఉంగరాలు, చైన్లు కావురా. బెడ్, రగ్గు, బట్టలు, కళ్ళజోడు, చేతికర్ర అలాంటివిరా. నువ్వు మా అన్నవు కాబట్టి నా ఫ్రెండ్ ని పిలుచుకొని వచ్చి నీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాను. నీకంటే నేను పెద్దోడై ఉంటే కొట్టి మాట్లాడతా అంటే బెడ్, రగ్గు, బట్టలు అయితే పారేయాలా, చైను, ఉంగరాలు అయితే పెట్టుకోవాలా. అది కూడా మా నాన్న వాడిండేదే కదన్నా. ఓహో, దాని విలువ ఎక్కువనే. ఇవైతే 100-200కి వచ్చేస్తాయిలే అనే. మా నాయన వాడిండే బట్టలు నువ్వు వేసుకోవద్దన్నా, నేను వేసుకుంటాను. ఆయన పనుకున్న బెడ్ మీద నేను పనుకుంటానన్నా, నువ్వేం పనుకోవద్దు. నాకంటే పెద్దోడివి కదన్నా నువ్వు నాకు చెప్పాల్సిండేది పోయి నువ్వే ఇట్లా చేస్తే ఎట్లన్నా? పారేద్దాం అనుకుంటే నాన్నకి సంబంధించినవన్నీ పారేద్దామన్నా, లేదంటే అన్ని పెట్టుకుందాం. ఏమోలేరా, తప్పు అయిపోయింది. నాన్న వస్తువులన్నీ మెమొరీస్ గా పెట్టుకుందాం.